if A is to B plus C equals to 2:7, like comma, C is to A plus B equal to 4:5 అన్నాడు. Find A is to B is to C అన్నాడు. అయినా A is to B is to C ల విలువ ఎంత లేదా నిష్పత్తి ఎంత అన్నమాట. సో నిష్పత్తి ఎంత అవుతుంది? ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే A is to B plus C అన్నాడు. సో A is to B plus C అన్నప్పుడు A is to B plus C ఈక్వల్స్ టు 2:7 అన్నమాట. 2:7 రైట్. సెకండ్ది తీసుకున్నట్లయితే C is to A plus B ఈక్వల్స్ టు 4:5. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందులో BC ఉంది టోటల్, ఇందులో AB టోటల్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ టోటల్ అంటే ఇక్కడ 2 + 7 అంటే ఎంత అవుతుంది? 9. 4 + 5 అంటే ఎంత అవుతుంది? 9. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇందులో ఇవి ABC టోటలే కాబట్టి 9 ఉంది, ఇది కూడా ABC టోటలే కాబట్టి 9 ఉంది. ఒకవేళ వేరుగా ఉంటే అంటే మనం దాన్ని ఈక్వల్ చేసుకోవాలన్నమాట, వాల్యూస్ మారకుండా. రైట్. ఇప్పుడు ఇలా ఈక్వల్ అయిన తర్వాత ఇందులో సేమ్ వచ్చాయి కాబట్టి ఈక్వల్ అయిన తర్వాత ఇందులో ఒంటరిగా ఏదైతే సింగిల్గా ఉందో అది దానికి ఈక్వల్ అవుతుంది, అనగా ఇది ఏ వాల్యూ అన్నమాట. అన్నప్పుడు ఇదేమైతే సార్ C వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఈ 9 ఎవరు? ABC టోటల్ అన్నమాట, ABC టోటల్. సో ఇది 9 అనేది ABC టోటల్. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 9 అనేది ABC ముగ్గురిది కదా, ముగ్గురిది. ఇందులో ఏ ఎంత వచ్చింది మనకు? 2 అని క్లియర్ అయిపోయింది. ఏ అనేది 2 అనేది క్లియర్ అయిపోయింది. మరి ఇక్కడ ఏముంది సార్? C అనేది ఎంత? 4 అనేది క్లియర్ అయిపోయింది. C అనేది 4 క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిడిల్ అంటే B ఎంత అని అన్నట్టు. మొత్తం 9 భాగాలు ఉన్నాయి నీ దగ్గర. 9 చాక్లెట్స్ ఉన్నాయి అనుకోండి. 9 చాక్లెట్స్ మనకి ఫస్ట్ పర్సన్కు 2 చాక్లెట్లు ఇచ్చాం, సెకండ్ పర్సన్కు 4 చాక్లెట్లు ఇచ్చాం. ఇక మన వద్ద ఎన్ని మిగిలినాయి? ఇక్కడ మొత్తం 9లో ఇవి 2, అది 4, 6 పోయినాయి కదా. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటాయి? ఇక 3. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటిది అంటే A is to B is to C ఈక్వల్స్ టు 2:3:4 అన్నమాట. 2:3:4. ఒకవేళ మనకి ఇలా చేయడం మీకు ఐడియా రావట్లేదు అనుకోండి, అప్పుడు త్రూ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. అంటే ఎలా సార్ అంటే ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ రేషియోస్ రావాలన్నమాట. ఏ నెంబర్ తీసుకుంటే మనకు ఈ రేషియోస్ ఆయన చెప్పినట్టుగా వస్తే అది ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ ఏ ప్రకారంగా వెళ్దాం మనం. ఆప్షన్ ఏ ప్రకారంగా వెళ్తే A is to B plus C అన్నాడు. ఎంత రావాలి? 2:7 రావాలి. ఏ వచ్చేసి 2, నెక్స్ట్ B plus C అంటే 3 + 4 అంటే ఎంత అవుతుంది చూడు? 2:7 ఉంది కదా. ఫస్ట్ది ఓకే. నెక్స్ట్ సెకండ్ది కూడా చూడాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? C is to A plus B ఈక్వల్స్ టు ఎంత రావాలి మనకు? 4:5 రావాలి. C అంటే ఎంత? ఇక్కడ 4. సో A plus B అంటే 2 + 3 అంటే ఎంత అవుతుంది? 4:5 అంటే ఫస్ట్ది వచ్చింది, సెకండ్ది కూడా వచ్చింది. కాబట్టి అలా ఏ ఆన్సర్ తీసుకుంటే మనకు ఆ విధంగా ఆయన చెప్పిన ప్రకారంగా వస్తాయో అప్పుడు మన ఆన్సర్ అది అవుతుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ.